నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్న తెనాలి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి। కాకినాడలో అర్చకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగ నేతలు। ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఎన్నికల సంఘం యొక్క ప్రధాన సంకల్పం అన్న తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న। సద్దాం హుస్సేన్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు। ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని తెనాలి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి సూచించారు। తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి హెచ్సివి ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వ్యక్తులు 50,000కు మించి నగదును గానీ 10,000 రూపాయల పైబడిన విలువ గల వస్తువులు గానీ తగిన ఆధారం లేకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్ళకూడదని సూచించారు। అట్లే 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 15వ తేదీలోపు ఓటు కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు। ఈ నూతన ఓటర్లు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు। మనకి 16వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరు కూడా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు 50,000 రూపాయలకు మించి మరియు 10,000 రూపాయలకు మించినటువంటి ఏదైనా విలువైన వస్తువులను ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఏదైనా చెక్ పోస్టుల వద్ద వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది। కాబట్టి ఆధారాలు ఉంటే మాత్రం వీటిని మీరు మీతో పాటు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది। తర్వాత మనకి కోడ్ వచ్చింది కాబట్టి ఫామ్ 6 కొత్తగా ఓటు నమోదుకు సంబంధించి కూడా మనకి ఏప్రిల్ 15వ తారీఖు వరకు, అంటే మే 13 ఎలక్షన్ ఉన్న దృష్ట్యా ఏప్రిల్ 15వ తారీఖు వరకు వాళ్ళు అప్లై చేసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది। వాళ్ళందరూ కూడా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు। కాబట్టి 18 ఏళ్ళ నుండి అర్హత ఉండి ఓటర్గా నమోదు చేసుకుని వాళ్ళు ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకొని ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। మరోమారు అవకాశం ఇస్తే తెనాలి ప్రాంతపు రూపురేఖలను మార్చి చూపిస్తామని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండల గ్రామాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో అన్నారు। తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కుంచవరం, కమతంవారిపాలెం, అత్తోటపల్లె, అత్తోట యాదవపాలెం, దంతలూరు, చివలూరు, సిరిపురం గ్రామాలలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పర్యటించారు। ముందుగా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు। గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు। అనంతరం వారితో మాట్లాడుతున్నప్పుడు గ్రామస్తులు పలు సమస్యలు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు। మనోహర్ గ్రామస్తులు చెప్పేదంతా సానుకూలంగా విని రాబోయే రోజుల్లో వారి సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు। తెనాలి ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని భరోసానిచ్చారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తన హయాంలో చేయటం జరిగిందని, అలాగే సంక్షేమం కూడా నేరుగా లబ్ధిదారులకే అందించామని అన్నారు। బటన్లు నొక్కుతున్నాము అని పదే చెబుతున్న ముఖ్యమంత్రి బటన్ నొక్కటం వల్ల ఎంతమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు। అందరితో కలిసి ముందుకు వెళ్లాలని, ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరిని తాను కలుస్తున్నానని, రాబోయే రోజుల్లో సమిష్టిగా మన భేదం లేకుండా తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు। ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో తన వంతు కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు। ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు అనుభవంతో, పవన్ కళ్యాణ్ ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని అన్నారు। అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తుపై, అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు।
పాలెం వరకు అసలు అవునా పథకం లేదు మాకు ఎంతవరకు గెలుస్తాను ఇంతవరకు అసలు లేదు ఇంతవరకు 30 సంవత్సరాలు ఎంతవరకు గెలుస్తాను అక్కడ నేను చూస్తున్నాను కానీ పాపం ముగ్గురు పడ్డారు. ఒకళ్ళు అయితే మా క్లాస్ పడే పడ్డాడు. అంటే రోడ్డు అది సరిపోవట్లేదు సైజు అయింది కదా. ఇప్పుడు ఒక లారీ వస్తుంది, బస్సు అంటే ఎదురు వచ్చేసరికి వీళ్ళందరూ ఆగిపోవాల్సి వస్తుంది. లేదనుకో యాక్సిడెంట్లు ఉంది. నేను చూస్తున్నా 3 అయింది కాలేజీకి వెళ్ళి వస్తున్నాను. రోడ్ 100% 4 లేన్ చేయాలమ్మా. చేయాలి సార్, చాలా ఇబ్బంది ఉంది అసలు మార్నింగ్ అయితే అసలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అసలు. అందుకే మమ్మల్ని బస్సుకి పంపిస్తున్నారు బైక్ పొద్దున్నే 4:30కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి బస్సుకి అయితే కేఎల్ఎన్. అది మెయిన్ చాలా సమస్య అయింది సార్. ఇప్పుడు ఇదన్నా కానీ మనం అంటే ఒక అలా ఊళ్ళో అనుకో కొంచెం అడ్జస్ట్ అవుతాం, విలేజ్ కాబట్టి ఏముండదు. అదైతే చాలా ఇబ్బంది ఉంది. అది అడ్జస్ట్ అవడం కూడా పొరపాటుగా. ఇప్పుడు అంటే మీరు ఇదంతా మీ మీదే డిపెండ్ అయింది. ఖచ్చితంగా నిలబడతా చేద్దాం, ఖచ్చితంగా అందరు చేద్దామన్నారు సార్. చేద్దామని కాదు, పలానా టైం కల్లా చేస్తాం మేము వచ్చి. ఇప్పుడు ఏంటంటే బట్టలు నొక్కేసాం ఉన్నారు కానీ బట్టలు నొక్కింది ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు, ఎట్లా ఉపయోగపడింది, నిజంగానే వాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకురాగలిగామా, అటువంటి అంశాలు మర్చిపోయారు. అందరం కూడా సమిష్టిగా ఒక మంచి ఉద్దేశం, తన అనే భావన ఎక్కడా లేకుండా ఇది కేవలం మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం ఉమ్మడిగా మనం పోరాటం చేస్తున్నాం అనే ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం. సో మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ తిరిగి వస్తాం. మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మనం కొన్ని వీధుల్లో నడిచి ప్రజలందరినీ కూడా కలుసుకుంటూ మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసాం, అన్ని కాలనీలో వేసాం, అన్ని గ్రామాల్లో వేసాం. ఈ 5 సంవత్సరాలు మాత్రం ప్రతి సిమెంట్ రోడ్డుకి సైడ్ కాలువలు తవ్వి మనం సైడ్ కాలువలు వేయాలి. మరునీటికి ఏదో దారి చూపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మీకు ఆ రోజు మంచినీటి పథకం ద్వారా వలబాపురం నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి కొలిపర మండలంలో ఎవరికి కూడా రక్షిత మంచినీటి పథకం కింద ఇబ్బంది కాకూడదని మనం ప్రయత్నం చేశాం. దాన్ని చాలా గ్రామాల్లో ఇంకా ఆగిపోయింది ఆ పథకం. దాన్ని విస్తరించాలి, పైప్ లైన్లు వేసుకోవాలి, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని మన ఉమ్మడి కార్యాచరణలో, మన ఉమ్మడి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మనం ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మన ప్రాంతం కోసం, మన అభివృద్ధి కోసం కొలిపర మండలాన్ని మరొకసారి మన అభివృద్ధి బంధాలు నడపాలంటే అందరి సహాయం అవసరం. ఆ ఓట్ల సందర్భంగా మీరు ఆలోచించాల్సింది మన అభివృద్ధి చేసుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. దాన్ని మీరందరూ కూడా గుర్తించాలని, అదేవిధంగా మనకు ఒక మంచి అభ్యర్థి మనకి పార్లమెంట్ కోసం పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. బాగా చదువుకున్నాడు, డాక్టర్, అమెరికాలో ఆయన కష్టపడి బాగా సంపాదించిన వ్యక్తి. కానీ మరొకసారి మన దేశాన్ని తిరిగి వచ్చి ఏదో చేద్దామనే ఆలోచనతో వచ్చిన తపనతో ఉన్న వ్యక్తి. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పార్లమెంట్ కోసం సైకిల్ గుర్తు కోసం ఓటేయాలి. అదేవిధంగా గాజు గ్లాస్ సింబల్ అనేది మీరు అర్థం చేసుకుని శాసనసభ కోసం మీరు ఈ 2 ఓట్లు ఉంటాయి కాబట్టి మనకి పార్లమెంట్కి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. సో ఎంపీకి ఏమో సైకిల్ గుర్తు, ఎమ్మెల్యేకేమో గ్లాస్ గుర్తు కోసం మీరు ఓటేసేటట్టు మీరు అందరూ కూడా అందరికీ ఈ విషయం చెప్పి, ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి ఓటు పట్ల అవగాహన కలగచేసేలా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్లోని వివిధ విభాగాల సభ్యులకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల నాడు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసేలా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ గురువారం బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ సభ్యులు ఓటు ఉన్న ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ఓటింగ్ పట్ల అవగాహన కలగచేయనున్నట్లు పేర్కొన్నారు. ఓటింగ్ రోజున ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలనేది ఎన్నికల సంఘం వారి ప్రధాన సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు పార్లమెంట్ ఎన్నికలు జరుపుటకు, అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుపుటకు
షెడ్యూల్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఉన్నారు. వాటి ప్రకారంగా మన రాష్ట్రంలో 4th ఫేజ్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు మే నెలలో ఎలక్షన్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వారందరూ కూడా యాక్టివిటీస్లో నిమగ్నమైనారు. అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా సిఇఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, జిల్లా ఎన్నికల అధికారి గారు ఆదేశాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ గారు ఆదేశాలు, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఓటరుకు ఓటు వేయటంలో అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనేసి 28 మార్చి నాడు ప్రతి ఓటర్ను కలుసుకొని వాళ్లకు ఓటుపై అవగాహన, ఓటును వినియోగించుకునేటువంటి విధానాన్ని గురించి చెప్పి ప్రతి ఓటర్ను కూడా అక్కడ పిఎస్కు ఆ రోజునాడు రప్పించి ఓటు వేయించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్యాగ్ అనేసి ఒక అబ్రివేషన్. ఇందులో బిఎల్ఓ, ఒక టీచరు, ఒక ఎస్హెచ్జి, ఒక అంగన్వాడీ సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఒక వెల్ఫేర్ సెక్రటరీ, ఇతర ఎన్జిఓస్, ఎవరైతే రాజకీయ పార్టీలకు సంబంధం లేని వారు ఉంటారో వాళ్ళందరినీ కలిసి టీమ్గా చేయడం జరిగింది. సో ఈరోజు వారందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ పెట్టాము. రేపటి దినాన వీళ్ళందరూ కూడా టీమ్స్గా వెళ్ళి ప్రతి హౌస్ను విజిట్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఓట్లు వేయండి, మీ యొక్క ఓటు విలువ తెలుసుకోండి, పార్టిసిపేట్ కాండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోండి అనేటువంటి స్లోగన్తో అవగాహన చేయాల్సి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను రేపటి దినాన్న పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. మా వాళ్ళు ఈ యొక్క టీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ వద్దకు వస్తారు. వీళ్ళు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా రికార్డబుల్ థింగ్. సో మీరు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని గమనించండి. చెప్పేటువంటి అంశాలు ప్రాధాన్యత ఇచ్చి ఓటరుగా మీరు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇరాక్ దేశ మాజీ అధ్యక్షుడు స్వర్గీయ సద్దాం హుస్సేన్పై గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెనాలిలోని మదీనా మసీదు వద్ద బుధవారం రంజాన్ ఉపవాస ప్రార్థన అనంతరం తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు గోల్డ్ సుబానీ, హోటల్ సుబానీ తదితరులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అగ్రరాజ్యమైన అమెరికా, అరబ్ దేశాలపై చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఒంటరిగా ధైర్యంగా నిలిచి పోరాటం చేసిన యోధుడు సద్దాం హుస్సేన్ అని అతన్ని కించపరుస్తూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన చంద్రశేఖర్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడుతూ తమ అసలు రంగును బయటపెట్టారని అన్నారు. ఎన్నికల కోసం స్వదేశంలోకి అడుగుపెట్టిన చంద్రశేఖర్ ఎన్నికల ముందు తెనాలి ప్రాంత ప్రజానికానికి ఆయన చేసిన సేవలేంటని ఘాటుగా ప్రశ్నించారు. సద్దాం హుస్సేన్పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారని చంద్రశేఖర్ ప్రకటించారని, అయితే బేషరతుగా ఆయన క్షమాపణలు చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రహీమా, చాంద్ బాషా, టెక్స్బాలా, ఐరన్ షరీఫా, అన్సారీ, పెచ్చింగ్ సుబానీ, రియాజ్, సర్దార్, నాగూరా, మసూర్, సాదిక్, షాజహాన్, దౌలత్ మరియు ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు. తెనాలి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఎంతో విద్యావంతుడు, చదువున్న వ్యక్తి, గౌరవం గల వ్యక్తి అనుకున్నాం. ఆయన ప్రసంగాలు ఒక రకంగా కొంతమందికి ఉద్రేకపరిచి గొడవలు సృష్టించేటట్టు మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఆయనకి సద్దాం గురించి తెలియదేమో. సద్దాం హుస్సేన్ గారు ఎందుకు పోరాడారంటే అరబ్ కంట్రీలు అందరూ ఆయిల్ని తీసుకెళ్లి అమెరికా కొల్లగొట్టుకొని ఆ సంపదనంతా ముస్లిం దేశాల మీదే యుద్ధం చేస్తుంది అమెరికా. ముస్లిం అమాయక ప్రజల్ని ఎంతోమందిని, లక్షల మందిని చంపేసింది అమెరికా. ఒక యూనిట్ కావాలి, ఒక రకంగా మనం ఐక్యతగా ఉండి మన ఆయిల్ మనం అమ్ముకొని పైకి రావాలని సద్దాం హుస్సేన్ గారు పెట్టుబడి వ్యవస్థ మీద పోరాడారు. ఆయనకి ప్రపంచ దేశాలన్నీ కలిసి వాళ్ళ సంపద పోతుంది, ఈయన తెలివిగల పనిచేసి వీళ్ళు బాగుపడతారు, వీళ్ళని చంపేయాలని ఆ దేశం మీదకి నాటో దళాలని ప్రపంచ దేశాలన్నీ వెళ్ళి చిన్న దేశం మీద పోరాడితే వీరుల్లాగా పోరాడి ఎక్కడ లొంగకుండా చేతులు ఎత్తేస్తే ఆయన దేశం ఆయనకు వచ్చేది. ఆయనకి పదం ఎత్తడానికి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన చనిపోయేటప్పుడు లక్షల మంది పిల్లలకి సద్దాం హుస్సేన్ అనే పేరు పెట్టారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక జనసేన ఈ బీజేపీ భావాలు ఎక్కువచ్చి ఇదే గవర్నమెంట్ వీళ్ళ పొత్తుతో
ఇంకా కొన్ని సామాజిక వర్గాలకి చాలా ఘోరంగా అవమానించేటట్టు మాట్లాడే మాటలుగా పెడుతున్నారు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వీధి కుక్కలాగా తీసుకొచ్చి రోడ్డు మీద కొడతానంటాడు. 100 గల్ల జయదేవులు వస్తే గల్ల జయదేవ్ గారి నియోజకవర్గానికి 200 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆయన గెలిచిన తర్వాత ఒక ఉద్యోగం ఇలా. ఈయన కూడా కనపడతాడో లేదో జనానికి కూడా అనుమానంగా ఉంది. ఈయన ఉంటాడో లేడో కూడా తెలియదు. ఈయన ఏ విధంగా కులాలకు విభజించి గెలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలవటానికి మీకు ముస్లింల మీద నిందలేయటం, ముస్లిం మనోభావాల్ని గాయపరచటం. మీరు ఒకటే చెబుతున్నాం చంద్రశేఖర్ గారు, మేము దీన్ని తేలిగ్గా వదలం, నిరసనలు కూడా తెలియపరుస్తాం. మీరు వెనక్కి తీసుకుంటాం కాదు, ముస్లిం సమాజానికి మా హృదయాలకు చాలా గాయపరిచే విధంగా మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాల్సిన విషయం. మీరు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఎంతో విద్యావంతులు, ఆయన ఎంతో అనుభవం గలవారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆయన సీనియారిటీని, ఆయన విధానాన్ని పక్కన పెట్టేసి ఆయన బీజేపీతో పొత్తు కలిసి తన పార్టీ ఏజెండాని పక్కన పెట్టేసి బీజేపీ ఏజెండాని మోస్తూ ఇక్కడ వర్గాల్లో గొడవలు పెట్టి రెచ్చగొట్టి ఓటును దండుకోవాలని చెప్పి పిచ్చి ఆలోచనలు ఆయన ఆలోచిస్తున్నారు. నేను అభివృద్ధి చేస్తాను, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అంటున్నాడు. ఆయన ఇంతకుముందు కరోనా పరిస్థితుల్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చి దినాల్లో ఏమాత్రం ఆయన సేవ చేశాడు. ఆయన డబ్బు ఎంత మాత్రం ఖర్చు పెట్టాడు. ఇక్కడ ఇవాళ అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకుంది ఈ ప్రభుత్వం, ఆదుకుంది ఈ నాయకులు, లోకల్ నాయకులు. మీరు ఇవాళ వచ్చేసి నా దగ్గర డబ్బు ఉంది, నేను అభివృద్ధి చేస్తానంటే, ఇంతకుముందు మీకు ముందు వచ్చిన ఒక ఎంపీ గారు కూడా గల్లా జయదేవ్ ఇలాగే చెప్పారు, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు గుండె మీద చేసి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ సమన్వయం చేసి అందరి సంక్షేమం అందించి ఇవాళ ఛాలెంజ్గా నుంచొని నేను చేశాను, నా ఓటేమని అడుగుతున్నా ధైర్యం ఉన్న పార్టీ వైసీపీ పార్టీ. మీరు కాదు, బీజేపీని అడ్డు పెట్టుకుని వాళ్ళేదో ఓటు దండుకోవాలని చూస్తున్నారు. అది ఇక్కడ నడవదు. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అందరూ ఒక విధానంగా, ఒక ప్రేమతో, ఒక కల్మషం లేకుండా ప్రేమతో కలిసి ఉంటారు. ఇక్కడ మీరు మతచరమైన గొడవలు పెట్టేసి మీరు ఏదో ఇక్కడ ఓట్లు దండుకోవాలంటే అది మీ వల్ల కాదు. మీరు మాత్రం ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మీరు కాకినాడలో అర్చకులపై అధికార మతంతో దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ బ్రాహ్మణ విభాగం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల కాకినాడలో అర్చకునిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార మతంతో ఇష్టానుసారంగా దాడి చేసి బూతులతో దూషించడాన్ని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అర్చక బ్రాహ్మణును కొట్టడం అంటే స్వయాన పరబ్రహ్మను అవమానించినట్టేనని, చేయాల్సిన దాష్టికం అంతా చేసేసి ఒక క్షమాపణతో సరిపెట్టాలనుకోవటం అవివేకమే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో అర్చకులపై దాడి ఇదే తొలిసారి కాదని, కర్నూలులో, కోటప్పకొండలో ఇంకా పలుచోట్ల జరిగాయని, అందుకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేసి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమేశ్వర దేవాలయంలో అభిషేకం చేయించుకోవడానికి మిరియాల చంద్రరావు అనే వ్యక్తి వెళ్ళి అభిషేకం చేయమని పూజారిని అడగగా, ఆ పూజారి అభిషేకం చేసే సందర్భంలో సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో ఆ పూజారిని బయటికి పిలిచి ఈ చంద్రరావు చంప మీద కొట్టడం, కాలుతో తనటం చేశాడు. ఈ సర్ది చెప్పబోయిన ఇంకో పూజారి విజయ్ కుమార్ని కూడా చంప మీద దెబ్బ కొట్టి అతన్ని అవమానించాడు. ఈ దేవాలయాల్లో పూజ చేసే పూజారులకే దిక్కు లేకుండా ఈ విధంగా నష్టం జరుగుతుంటే, ఈ రాష్ట్రంలో పూజారులకు కానీ, పౌరోహితులకు కానీ, ఇతర శాఖలకు కానీ, అల్పాదాయ వర్గాలకు కానీ ఏ విధమైన రక్షణ లేకుండా పోతుంది. ఇది మొదటిసారి కాదు ఇది జరిగింది. ఇంతకుముందు భీమవరంలో జరిగింది, అట్లాగే కర్నూలులో కూడా, అదేవిధంగా గుంటూరులో కూడా అసలు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు, నాయకులే భద్రతారాహిత్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అన్ని వ్యవస్థలు నాశనమైపోయి నిర్వీర్యం అయిపోయినాయి. మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం జరిగినప్పుడు, ఈ విధమైన దౌర్జన్యం జరిగినప్పుడు మొట్టమొదటిసారి ప్రభుత్వం వాళ్ళు గట్టి చర్యగాని తీసుకుంటే మరలా కూడా ఈ విధమైన సంఘటనలు జరిగేవి కాదు. దీన్ని గమనించి గట్టి చర్యగాని తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇప్పటికైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున, అట్లాగే రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన తరఫున చర్య తీసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ జూటూరి సత్యం మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులు ఇంతకు తెగించిన పోలీసు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణులు ఎవరూ మద్దతు తెలపరాదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, చంద్రమోహన్, అచ్చాయమ్మ, దిలీప్, సుధామాధవి, దంటు కామేశ్వరి, ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం మరికొందరు పార్టీ నేతలు పాల్గొన్నారు. చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాకినాడలో బ్రాహ్మణ పూజారుల మీద చేసినటువంటి హేయమైనటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులంతా కూడా, మనిషి అనేటువంటి ప్రతివాడు కూడా ఖండిస్తూనే ఉన్నాడు. ఇంత దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎవరూ చూడరు కూడా. బ్రాహ్మడికి అన్యాయం చేసినాడు, అన్నాన్ని చూసి అసహించుకునేవాడు ఈ ప్రపంచంలో వాడికి పుట్టగతులు ఉండవు అనేటువంటి పార్టీకే కాదు, మనుషులకే కాదు, పార్టీలకు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి. కాబట్టి ఈ విషయంలో పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతని మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పిస్తే సరిపోదు. అదే కాకుండా రేపు ఉమ్మడి ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే బ్రాహ్మణ అట్రాసిటీస్ చట్టం ఒకటి చేసి బ్రాహ్మణులకి రక్షణ కల్పించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. భట్టిప్రోలు మండల పరిధిలో 8 నేరాలతో సంబంధం ఉన్న 7 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ టి మురళీకృష్ణ తెలిపారు. భట్టిప్రోలు మండల పరిధిలో 8 నేరాలతో సంబంధం ఉన్న 7 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ టి మురళీకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వేమూరు సీఐ పసుపులేటి రామకృష్ణ, భట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ 7 ముద్దాయిలతో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముద్దాయిలు ఈ నెల 20వ తేదీన NH 216 రహదారి మార్గంలో ఐలవరం గ్రామంలో మోటార్ సైకిల్ను అర్ధరాత్రి దొంగిలించినట్లు ఆయన తెలిపారు. గతంలో ఈ ముద్దాయిలు భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకిళ్లు, కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ను దొంగిలించడానికి ఇన్నోవా కారును ఉపయోగించారని తెలిపారు. 3,80,000 విలువ కలిగిన 6 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకోవటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దొంగతనానికి నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును కూడా స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాకు చెందిన సుగాలి మీరాజ్యోతి ప్రసన్నకుమార్ నాయక్, మరో ముద్దాయి అదే తండాకు చెందిన రామావత్ దుర్గాప్రసాద్ నాయక్, ఈపూర్ మండలం దుస్మాన్పేటకు చెందిన బాణావత్ తులసిబాబు నాయక్, సీతారాంపురం తండాకు చెందిన బాణావత్ హనుమాన్ నాయకులుగా గుర్తించామని ఆయన తెలిపారు. అలాగే మరో కేసులో జనవరి 27వ తేదీన భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామానికి చెందిన పసుపులేటి రాజేష్ పొలం ఎదురుగా 216 NH రోడ్డు ప్రక్కన పెట్టి ఉన్న మోటార్ సైకిల్ను రాత్రిపూట దొంగిలించిన కేసులో గతంలో 2 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు 1,40,000 రూపాయల విలువ కలిగిన 2 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలైన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద పులుగువారిపాలెం గ్రామానికి చెందిన శవనం శ్రీనివాస్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన వారి మురళీకృష్ణారెడ్డి, భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామ శివారు వెంకట్రాజు నగర్ గ్రామానికి చెందిన దాసరి భరత్ అలియాస్ రవిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేసి రేపల్ల కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించి మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకుని ముద్దాయిలను అరెస్టు చేసిన భట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు మరియు సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డు నిమిత్తం బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్కు రివార్డ్ రోల్ పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు. 2 బ్యాచ్లు మోటార్ సైకిల్ దొంగల్ని 2 బ్యాచ్లు మొత్తం 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో 8 మోటార్ సైకిల్, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 గ్యాంగుల్లో ఒక గ్యాంగు బొల్లాపల్లి మండలం సుగాలి తండా నుంచి ఇన్నోవా కారు వేసుకొని వచ్చి ఈ బెట్టిపోలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ 5 ముద్దాయిలు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిల్ని దొంగిలించుకొని తీసుకొని అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా 2వ గ్యాంగు మనకి లోకల్ పెద్దపల్లివేరు సంబంధించిన వాళ్ళు 2 దొంగతనాలు చేశారు. ఈ 8 దొంగతనాల్లో 6 కేసులు మన బట్టిపల్లికి సంబంధించి ఉంటే, ఒకటి ప్రకాశం జిల్లా టంగుటూరులో చేశారు, ఒకటి కర్లపల్లిలో చేశారు. అన్ని పళ్ళు కూడా సీజ్ చేసి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేసి
స్కోప్లో పెట్టడం జరుగుతుంది. దీంట్లో బాగా కష్టపడి ఛేదించారు మన కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు. వాళ్ళకి ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదినోత్సవం పురస్కరించుకొని మంచాల రమేష్, సోమరావు సతీష్ల ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద బుధవారం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదినోత్సవం పురస్కరించుకొని మంచాల రమేష్, సోమరాజు సతీష్ ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో రైల్వే స్టేషన్ వద్ద గల అన్నదాన కేంద్రం నందు బుధవారం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ముఖ్య అతిథిగా విచ్చేసి జన్మదినోత్సవ కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచాల రామకృష్ణ, కన్నెగంటి మురళీలు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయునుగా రామ్ చరణ్ తేజ సినిమాల్లో తమ సత్తాను చాటుతున్నారని అన్నారు. సేవా కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తూ తండ్రికి మించిన తనయునుగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో సినీ నటునిగా రామ్ చరణ్ తమ ఖ్యాతిని మరింత ఇనుడింపచేయాలని, తెలుగు జాతి గర్వించే స్థాయికి ఎదగాలని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీని చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మనోహరం ఇచ్చేయడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు, తోట పానకాలరావు, గాంధీ, పోకాల రమేష్, వేల్పుల గంగాధర్రావు, మంచాల సురేష్, నాగం సురేష్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తెనాలి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాం. నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు మనోహర్ గారి సతీమణి డాక్టర్ మనోహరం గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన జన సైనికులకు, అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా వారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మన రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ భక్త బృందం వారి సహకారంతో ఇక్కడ రెగ్యులర్గా జరిగే అన్నదానంలో వీరు పార్టిసిపేట్ చేయటం, ముఖ్య అతిథిగా శ్రీమతి మనోహరం గారు రావటం చాలా సంతోషం. తండ్రి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ గారు సినీ రంగంలో విశేషమైనటువంటి ప్రతిభ చూపించి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా గెలుపొందారు. అటువంటి వారికి సపోర్ట్గా వీళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండటమే కాదు, వీరు వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో వీరు కూడా అటువంటి ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా ఆయన చెప్పిన మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి మనోహరం గారు, నాదెండ్ల మనోహర్ గారు సతీమణి గారు, వారు కూడా ప్రజాసేవలో గత 20 సంవత్సరాల నుంచి మన తెనాలిలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మద్దతుగా అందరూ కూడా నిలవాల్సిన సమయం ఇది. కాబట్టి మన తెనాలికి చేసుకోవాల్సిన పనులు, చేసే పనులు అటు రామ్ చరణ్ గారి ఆదర్శం, ఇటు నాదెండ్ల మనోహర్ గారి స్ఫూర్తితోటి మనందరం ముందుకెళ్లాలని చెప్పి రామ్ చరణ్ గారికి, వారి ఫ్యాన్స్ అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు తెనాలి పట్టణ ప్రజలకు ఓటింగ్ పట్ల అవగాహన కలగచేస్తూ తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఓటింగ్ అవగాహన ర్యాలీని బుధవారం తెనాలి పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రతి ఒక్కరూ తమదైన తోడ్పాటును అందించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓటు హక్కు గొప్పతనాన్ని, వినియోగించుకోవాల్సిన తీరును గురించి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ యువతరం ముందుకొచ్చి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన యువకులందరూ స్వచ్ఛందంగా తమ ఓటు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. తద్వారా దేశాభివృద్ధికి తోడ్పాటును అందించిన వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జడ్ సుధాకర్, సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి, మీ ఓటును సద్వినియోగపరచుకోండి. మీ ఓటు ఏ పోలింగ్ స్టేషన్లో ఉందో తెలుసుకోండి. ఆ రోజు పోలింగ్ డే నాడు ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలంటే మీరందరూ కూడా విధిగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించండి, ఓటు వేయండి. ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి కోరుతున్నాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని ప్రియా డీలక్స్ నందు అభిమానులు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి ప్రియా డీలక్స్ నందు అభిమానులు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ మరియు తెనాలి డివిజన్ రామ్ చరణ్ తేజ్ అభిమాన సంఘ సభ్యులు షేక్ రఫీ, బెల్లపు యశ్వంతుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తెనాలి ప్రియా డీలక్స్ నందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆనందోత్సాహాల మధ్య కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్యాలం వేణు, షేక్ దావూద్ మరియు అభిమాన సంఘ నాయకులు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రానున్న రోజుల్లో మరెన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనను ప్రదర్శించి ఘన విజయాలను సొంతం చేసుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ 38వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శంకర్, శ్రీను, వంశీ, కమ్మెల మోహన్, బోయిన కోటి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఒక గుర్తింపు ఉంది. కష్టజీవి, కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి రామ్ చరణ్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని షేక్ రఫీ గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా దావుద్ తమ్ముడికి, బెల్లపు యశ్వంత్కి, మన కాళేశ, ఇంకా అదే మెగా ఫ్యాన్స్ అంటే ఇక మామూలుగా ఉండదు, ఒక ప్రపంచమే. అందరి వాడు కాబట్టి చిరంజీవికి అందరూ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానాన్ని నిరూపించుకుంటూ ఈ రోజున రామ్ చరణ్ గారి పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి మా ఫ్యాన్స్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా అభిమానులు సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ముందుగా తెనాలి నియోజకవర్గ తరపున మెగా ఫ్యాన్స్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రామ్ చరణ్ గారు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ, జై జనసేన. బోడపాటి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం పురస్కరించుకుని బోడపాటి సాంబశివరావు మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. బోడేపాటి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం పురస్కరించుకుని బోడేపాటి సాంబశివరావు మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా మాట్లాడుతూ బోడేపాటి వెంకటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోడేపాటి సాంబశివరావు మరియు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, తేజ మరియు సాంబశివరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈరోజు బోడేపాటి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా 250 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన బోడేపాటి సాంబశివరావు గారికి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్న తెనాలి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి. కాకినాడలో అర్చకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగ నేతలు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఎన్నికల సంఘం యొక్క ప్రధాన సంకల్పం అన్న తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న. సద్దాం హుస్సేన్ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నేతలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.